యూ హ్యావ్ డన్ యువర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఏవియేషన్లో మీరు వర్క్ చేశారు, దెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్జిఓస్, వేరియస్ ఎన్జిఓస్తో వర్క్ చేశారు. అండ్ ఈ థాట్ ఎలా వచ్చింది అంటే వై డిడ్ యూ వాంట్ టు గో అండ్ వర్క్ విత్ ట్రైబల్స్? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం మేడం, వైజాగ్. సో నేను పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వరకు మేము పెరిగింది కూడా పూరి గుడిసె వాటిలో ఆ ప్రాంతంలో అలాంటి వాటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో మా ఇంటి పక్కన ఒక హాస్పిటల్ ఉండేది మేడం, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని. అది చాలా పెద్ద హాస్పిటల్. సో చెప్పాలనుకుంటే చాలా పాతది కూడా, బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఉన్న హాస్పిటల్ అది. సో అక్కడికి చాలా వరకు రిఫరల్స్, అంటే నాకు ఇప్పుడు రిఫరల్స్ అంటే తెలిసింది. సో ప్రతి ఒక్కరికి అనుకునేది అంటే ఆ కొండల్లో గుట్టల్లో వాళ్ళకి హాస్పిటల్స్ ఉండేవా కాదా, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అందరూ. సో వచ్చిన క్రమంలో కూడా ప్రతి ఒక్కరు ఎలుగుబంటి దాడులని, పాము కాటులు, అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, అండ్ అలాగే అప్పట్లో మలేరియా, డెంగ్యూ, నార్మల్ విష జ్వరాలు అని మనకి కొన్ని న్యూస్ పేపర్లో అప్పటి నుంచే డోలీ మూతల ద్వారా ఈ గరం నీళ్ళని, అలాగే ఎవరైతే జ్వరాల బారిన పడ్డ వాళ్ళని తీసుకురావడం. అంతపాటు ఆంథ్రాక్స్ అన్న ఒక వ్యాధి వచ్చి చాలా వరకు అప్పట్లో ఒక 10,000 మంది పైన ఏజెన్సీ ప్రాంతాల్లో, అవునండి, ఒక అరకు, పాడేరు, అనంతగిరి, హుకుంపేట అలాంటి మండలంలో, అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నేనున్న ప్రాంతం అవి ఒక 90 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ల పైనే. సో వాళ్ళు చూసేవాళ్ళని. అండ్ ఆ క్రమంలో వాళ్ళు ఎక్కువ అసోసియేట్ ఎప్పుడయ్యానంటే మా ఫాదర్ ఒక క్లబ్లో, వాటర్ క్లబ్ అని, అక్కడ వర్క్ చేసేవాళ్ళు మేడం, వెయిటర్. సో హీ మస్ట్ బి యువర్ ఫస్ట్ ఇన్స్పిరేషన్. బోత్ మై మదర్ అండ్ ఫాదర్. సో మదర్ కూడా తీసుకెళ్లేది హాస్పిటల్స్కి. అండ్ అలాగే డాడీ కూడా ఏంటంటే ఎక్కడైతే అక్కడ క్లబ్లో అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ మిగిలిపోయిన ఫుడ్ కానీ ఏదైనా ఉన్నా, సో రాత్రిపూట తీసుకొచ్చి ఒక 11, 12 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొద్దిగా మాకు చేతనైనంత వరకు ఆ మిగిలింది ఒక 10 మందికో 15 మందికో ఇవ్వడం చేయడం. సో అక్కడ నుంచి ఈ హ్యాబిట్ అనేది ఇన్కల్కేట్ అయింది అనమాట. అంటే ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. అండ్ అప్పుడు మాకున్న రిసోర్సెస్ కూడా తక్కువే, వాటర్కి ఇబ్బంది పడేవాళ్ళం, తిండికి ఇబ్బంది పడేవాళ్ళం. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు డిసైడ్ అయ్యి వాళ్ళకు ఒక మంచి చదువునైతే అయితే ఇవ్వాలి. సో చదువుకుంటేనే వాళ్ళ గమనం బాగుంటుంది, వాళ్ళ కెరీర్ బాగుంటుందని. సో నన్ను కానీ మా అక్కను కానీ మంచిగా చదివించారు వాళ్ళు. ఈరోజు ఈ పొజిషన్ ఉన్నామంటే వాళ్ళిద్దరు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.